హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజు మనం హెల్త్కి ఎంతో మేలు చేసే రెసిపీతో ముందుకు వస్తున్నామండి. నేను కూడా తాగితే షుగర్ లెవెల్స్ అయితే తగ్గాయండి. నేను తాగే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే ఇది ఎలా తయారు చేసుకొని తాగాలో ఇదైతే మా వదిన ఇచ్చారండి. మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు ఉంది. మా పెద్ద వదిన వాళ్ళ ఇంటి ముందు ఉంటే ఆ చెట్టువి పళ్ళు పండాక ఇలాగా ముద్ద చేసి రిలేషన్స్ అందరికీ ఇస్తూ ఉంటారు వదిన. అయితే మా సొంత వదినకి ఇచ్చేది మా అన్నయ్య ఆవిడకి ఇస్తే మా వదిన గారు ఏమో చేసి ఇలాగ నాకు జ్యూస్ అయితే చేసేసి బాటిల్లో వేసి ఇచ్చేవారు. రోజు ఉదయాన్నే పరగడుపున తాగు, నీకు షుగర్ తగ్గుతుంది అని చెప్పేసి నిమ్మకాయ పిండుకొని తాగమని చెప్పేసి ఇచ్చేది వదిన. అలా 2-3 సార్లు ఇచ్చింది. నేనైతే వదినకి హెల్త్ బాగాలేదని, పెద్ద వదినకి హెల్త్ బాగాలేదని చూడడానికి వెళ్తే, అమ్మాయి ఇది చేసి ఉంచాను, నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకో, అత్తయ్యకి అయితే అత్తయ్యకి ఇవ్వి, ఈ ముద్ద నువ్వు తయారు చేసుకో అమ్మా యూట్యూబ్లోనే చూసి అని చెప్పింది. అంటే మా వదిన్ని అడిగాను, నేను యూట్యూబ్లో చూడలేదు కానీ వదిన్ని, మా సొంత వదిన ఆల్రెడీ తయారు చేస్తుంది కదండి, తయారు చేసిన దాన్ని మా వదిన అయితే అడిగాను, ఎలా చేయాలి వదిన అనేసి. అంటే ఇలా చేయాలమ్మా అని చెప్పింది. చెప్పగల వెంటనే ఆ ప్రాసెస్లోనైతే మీకు కూడా చూపిస్తే మీకు మంచిది కదా, హెల్త్ బాగుంటుంది, మీరు చేసుకుంటారా, చాలా ఈజీ ప్రాసెస్. వెంటనే వీడియో అయితే తీసి అప్లోడ్ చేశాను. ఈ ముద్దనైతే ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో చూడండి. జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉందండి. షుగరు కదా, చేది కదా అనుకుంటారు, కానీ ఇందులో బెల్లం వేసి చేయడం వల్ల చాలా బాగుంది. ఇలాగైతే వదిన ముద్ద తీసి ఇచ్చారు కదా, మారేడుకాయలు అయితే నాకు ఇవ్వలేదు, ముద్ద తీసి ఇచ్చారు బాక్స్లో పెట్టి. ఇలా వదినిచ్చిన దానిలో సీడ్స్ అన్నీ తీసేయమంది. సీడ్స్ అన్నీ తీసేసాను. సీడ్స్ తీసేసి దీన్ని లైట్గా మిక్సీ పట్టుకో, వాటర్ వేసి మిక్సీ పట్టి బెల్లం వేసి మరగబెట్టేయమన్నది. నేను బెల్లం పొయ్యి మీద పెట్టాను. మిక్సీ పట్టేలోపు బెల్లం కూడా కరుగుతుంది కదా అనేసి. బెల్లం అయితే చాలా రకాలుగా దొరుకుతుంది. అయితే ఇది మాది బెల్లం అయితే చాలా మంచి బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లము. ఎందుకంటే పెద్ద దిమ్మలు ఉంటాయండి, మా అనకాపల్లి బెల్లం ప్రసిద్ధి కదండి. పెద్ద దిమ్మల్లోని రంగులయ్యి వేయకుండా చక్కగా వేసిన బెల్లం అయితే నేను ఆవకాయకి రప్పించాను. అలా ఆ బెల్లంతోనే ఈ జ్యూసు అయితే చేసుకున్నాను. ఇందులోని కూడా అదే కేజీ అచ్చులు ఇస్తారండి, అది వంటకం. కేజీ అచ్చులు లేకపోతే ఏదైనా పర్వాలేదు. ఇదైతే ఫస్ట్ వండిందనమాట. ఇది 10 కేజీలు 12-15 కేజీలు దిమ్మలు వస్తుంటాయి. అందులో తీయించి తెచ్చుకున్నాను బెల్లం. అక్కడ తయారు చేసిన దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను. మనకాపల్లికి దగ్గరలో పక్కనే పల్లెటూర్లన్నీ తయారు చేస్తూ ఉంటారు బెల్లము. ఇలాగో సీడ్స్ అన్నీ తీసుకెళ్ళి ఇలా వచ్చింది. దాన్ని మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోయింది. దాన్ని డైరెక్ట్గా బెల్లంలో వేసి అయితే మరిగించేసానండి. మరిగించి అప్పుడు వడకెట్టాను. పెద్దగా ఏమీ రాలేదు, అలానే చిన్నవి వచ్చినా తాగొచ్చు, మన హెల్త్కి ఏం పర్వాలేదు, ఏమి గొంతుకి కూడా అంత అడ్డేం పడవు, చాలా బాగుంటాయి. ఇలా బెల్లం తీసి మరగబెట్టి బెల్లం కరిగాక ఈ ముద్ద తీసి మిక్సీ కొట్టింది అందులో వేసి మరగబెట్టేసుకోవడమేనండి. పెద్ద మంట పెడితే సిమ్లో పెట్టాలండి, పొంగిపోయేది. ఊరికైనా నా దగ్గర అయితే ఇత్తడి తెపాల వెడల్పుది సెల్ఫ్ మీద ఉండిపోయి తీసేవాళ్ళు ఎవరు లేక నేను అన్నం వండుకునే తెపాల్లోనే చేస్తానండి. అంటే సిల్వర్ తెపాలాలు ఉన్నాయి కానీ అవి మంచిది కాదంటున్నారు హెల్త్కి అనేసి ఇంకా అవి పెద్దగా యూజ్ చేయను, ఎప్పుడో యూజ్ చేస్తూ ఉంటాను. తప్పనిసరి అయినప్పుడు నా దగ్గరున్న వీటికి బిజీ అయినప్పుడు వాటిని వాడతాను. ఇలా అయితే మిక్సీ చేసిన ముద్దని అందులో వేసి నేనైతే పెద్దగా వడకెట్టలేదండి. మరి వడకెట్టకపోయినా జ్యూస్ అయితే చేసుకొని తాగాను, చాలా బాగుంది జ్యూస్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మరిగించేసుకోవడమేనండి. అవేమీ అవ్వలేదు, చక్కగా నేను వడకెట్టేసి డబ్బాలో వేసుకున్నాను. అలా మరిగేసరికి అవన్నీ కరిగిపోయినట్టు అయిపోయండి. అలా మరుగుతుంటే మనం కలవి పెట్టుకోవాలి. అలాగా జ్యూస్ అయితే చక్కగా అయింది, బాగానే ఉంది. ఒక 2-3 స్పూన్లు వేసుకొని గ్లాసులోని చిన్న లైట్గా హాట్ వాటర్ మరగబెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తాగిడమేనండి. జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ మారేడు పళ్ళుతో పచ్చడి కూడా పెడుతున్నారండి. ఆవకాయ పచ్చడి మనం ఎలా పెట్టుకున్నామో అలాగే పెడుతున్నారు. అది కూడా టేస్ట్ బాగుందండి. మళ్ళీ మారేడుకాయలు వదిలిచ్చినప్పుడు మళ్ళీ పెట్టి మారేడు పచ్చడి కూడా చూపిస్తాను మీకు. జ్యూస్ అయితే ఫైనల్లీ చూడండి ఇలా రెడీ అయిపోయింది.
దీన్ని చల్లార్చాక కొద్దిగా నిమ్మకాయ రసం వేసి ఒక 4-5 స్పూన్లు నిమ్మకాయ రసం వేసి దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఒక బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 4-5 స్పూన్లు వేసుకొని వాటర్ వేసుకొని ఇదిగోండి నిమ్మకాయ రసం వేస్తున్నాను. నిమ్మకాయ రసం కలుపుకుంటే పాడవకుండా ఉంటుందన్నమాట. ఆల్రెడీ బెల్లం వేసి చిక్కగా మరగబెట్టాం కదా, దానివల్ల పాడవదు. పొయ్యి మీద పెట్టి మరగబెట్టాం కాబట్టి పాడవదు అనమాట. లే మామూలుగా పెట్టేసుకుంటా 2-3 సార్లు వదిలి పెట్టారంట మామూలుగానే చేసేసి పొయ్యి మీద పెట్టకుండానా. అలా పెడితే పాడవుతుందట. ఇలాగే చేసుకొని పెట్టుకుంటే 1-2 నెలలైనా ఉంటుంది. ఇది వైజాగ్లో ఎంత ఫేమస్ తెలుసండి. క్రష్ అంటేనే మాకు వైజాగ్ ఫేమస్ అండి. అనకాపల్లి వైజాగ్ ఫేమస్ క్రష్. అయితే ఆ క్రష్కి 2-3 సార్లు క్రష్ కావాలని బండ్లు పెడతారనమాట. క్రష్లకి స్పెషల్గా బండ్లు ఉంటాయి, ఆ బండి మీద పెడతారు. ఆ బండి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి మారేడా మామూలా అని అడిగేవారు. నాకు మారేడంటే నాకు తెలిసేది కాదు ఫస్ట్. మా వదిన చెప్పారు మారేడు తాగడం మంచిది, మనకు షుగర్ కూడా ఉంది కదా, మారేడే తాగుదాం అనేసి అప్పుడు మారేడు అడిగితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. మేము చేసుకున్న దాని మీద ఆ బండి మీద అతనైతే ఇంకా బాగా చేశారు. ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చింది. నా మ్యారేజ్కి అయితే మా ఆయన ప్రొఫెషన్ అయితే ఇదేనండి. మారేడు కాదు, మామూలుగా క్రష్ షాప్ అనమాట. అదే కిల్లీ బడ్డీ. మా ఆయన అయితే క్రష్ చాలా ఫేమస్. మా ఆయన క్రష్ చాలామంది వచ్చేవారు ప్రత్యేకంగా. అది కూడా ఒకరోజు చూపిస్తాను మీకు, మా ఆయన ఎలా చేసేవారు క్రష్. చాలా బాగా అనకాపల్లిలో చాలామంది ప్రత్యేకంగా అయితే తాగడానికి వచ్చేవారు మా ఆయన దగ్గరికి. ఇది కూడా అలాగే ఉందండి, మారేడు జ్యూస్ కూడానా. అందరూ ట్రై చేయండి, హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిది ఇది. ఇదిగోండి ఇలాగైతే జ్యూస్ ఫైనల్లీ కలుపుతున్నాను. ఒక 4 స్పూన్లు ఆ మారేడు జ్యూస్ వేసాను, అందులోని ఒక నిమ్మకాయ పిండాను. గోరువెచ్చగా వాటర్ అయితే మరగబెట్టి కలిపేశాను. ఇలాగ తెల్లారే తాగాలండి. ఇలాగ ఫైనల్లీగా కలర్ఫుల్ జ్యూస్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.